ఉంటే ఆ కేసుని మూవ్ చేయాలి కదా, అట్లీస్ట్ నోటీసులు అన్న వాళ్ళకి ఎంక్వైరీ కన్నా పిలవాలి కదా, అది లేదు. ఒక పక్క ఫోన్ ట్యాపింగ్ కేసు, మరో పక్క యాదాద్రి ఈ ఎలక్ట్రిసిటీ గురించి, మరో పక్క కాళేశ్వరం, మరో పక్క ధరణి. సో ఇన్ని లొసగులు తెలంగాణలో చేసి అడ్డగోలుగా పైసలు సంపాదించుకున్నారు. అండ్ ముఖ్యంగా టానిక్, మొన్నటి వరకు టానిక్ సంస్థల మీద దాడులు, ఇన్ని వందల కోట్లు మరి ఎగనామం పెట్టిండ్రు అని చెప్పారు. మరి టానిక్ ఏమైంది? మందేసుకొని కూర్చుర్రు అడిగిపోయి ఆఫీసర్లు. సంతోష్ కుమార్ జోగులపల్లిదే కదా, హ్యాపీరావుదే కదా, హ్యాపీగా మొత్తం పైసలన్నీ కొల్లగొట్టి మింగింది చాలక. వీళ్ళ వల్ల కదా బీఆర్ఎస్ చెడింది ఇక్కడ తెలంగాణలో. ఎప్పుడైతే బీఆర్ఎస్గా పేరు మార్చిండ్రో అప్పుడే తెలంగాణ ఎమోషన్ చచ్చిపోయింది ఇక్కడ ప్రజలల్లో. ఎప్పుడైతే వద్దు అన్న వినకుండా తెలంగాణ రాష్ట్ర సమితిని బీఆర్ఎస్ అని మార్చడం జరిగిందో అప్పుడే తెలంగాణ ప్రజలలో తెలంగాణ ఎమోషన్, సెంటిమెంటు అన్నీ కూడా చచ్చిపోయింది. ఎందుకంటే ఇప్పుడు అది ప్రాంతీయ పార్టీ కాదు, జాతీయ పార్టీగా చూస్తూ ఉన్నారు కాబట్టి. మరి ఏ రకంగా చూడొచ్చు వీటన్నిటిని కూడా? ఏ రకంగా చూడొచ్చు? ఇప్పుడు అక్కడ టీడీపీ ఏమో ఇప్పుడు తెలంగాణలో టీడీపీ కంటెస్ట్ చేస్తూ అంటారు, ఈసారి పార్టీ మళ్ళా పునరావృతం చేస్తా అని చెప్పి అంటా ఉన్నారు. దానికి కొంతమందిని పరిశీలిస్తూ ఉన్నారు అధ్యక్షుల్ని. ఈ మల్లారెడ్డిని మాత్రం తీసుకోకండి అని చంద్రబాబు నాయుడికి చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇక ఉన్న పార్టీ కూడా పోతుంది, ఆ క్యాడర్ కూడా పోతుంది మల్లారెడ్డి లాంటి వాళ్ళని తీసుకుంటే. సరే, ఇప్పుడు ఈ టాపిక్ పక్కన పెడదాము, దాని గురించి మళ్ళీ తర్వాత మాట్లాడదాం. ఇక్కడ మీరేమో ఆంధ్రలో పోయి బీఆర్ఎస్ కంటెస్ట్ చేయొచ్చు, ఇక్కడ మళ్ళా టీడీపీ పార్టీ పెడతా అంటేనేమో ఇక్కడ మళ్ళీ టీడీపీ పునరావృతం చేసి ఇక్కడ వస్తా అంటేనేమో తెలంగాణ ద్రోహులు వీళ్ళంతా తెలంగాణను కలుపుకుంటా అంటారు. మరి మీరు ఆంధ్ర ద్రోహులు కాలేదా? తెలంగాణ ఉద్యమంలో ఎన్నిసార్లు తిట్టలేదు ఆంధ్రోళ్ళని? ఇక లాజిక్లు మాట్లాడితే, పాయింట్లు మాట్లాడితే, జిమ్మిక్కులు మాట్లాడితే మస్తు మాట్లాడచ్చు మాకు. ఆ ఊరికి ఈ ఊరు ఎంత దూరమో ఈ ఊరికి ఆ ఊరు కూడా అంతే దూరం కదా సార్, చిన్న లాజిక్కి. సో ఇంకా ఇక చూడండి, జస్టిస్ ఏమంటున్నాడు, కేసీఆర్ చెప్పిన విషయాలను వాస్తవాలతో సరిపోల్చుతామట. బీహెచ్ఎల్ ప్రతినిధులను కూడా వివరాలు అడుగుతాం, లేఖలో పేర్కొన్న అభ్యంతరాలపై పునఃపరిశీలన చేస్తాం, సమీక్ష తర్వాతే తదుపరి చర్యలు. జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి. విద్యుత్ కొనుగోలు భద్రాద్రి యాదాద్రి పవర్ పాయింట్లపై వివరణ ఇస్తూ మాజీ సీఎం కేసీఆర్ పంపిన లేఖ తమకి అందిందని విద్యుత్ ఒప్పందాలపై విచారణ జరుపుతున్న కమిషన్ చైర్మన్ జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి తెలిపారు. ఆ లేఖకు సంబంధించిన అంశాలను ఆదివారం మీడియా సంస్థతో ఆయన ప్రస్తావించారు. ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోలు, భద్రాద్రి యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లు అంశాల్లోని కొన్ని ప్రశ్నలకు కేసీఆర్ తన లేఖలో సమాధానం ఇచ్చారని చెప్తా ఉన్నారు. కేసీఆర్కు న్యాయ వ్యవస్థ పైన నమ్మకం లేదు, ఇది రాచరిక వ్యవస్థ కాదని గుర్తించాలే బట్టి. పవర్ కమిషన్పై కేసీఆర్ ఆరోపణలు, న్యాయ వ్యవస్థను కించపరచడమే జీవన్ రెడ్డి. ఎవరి అభ్యంతరాలు వాళ్ళకుంటాయని చెప్పి జస్టిస్ మాట్లాడుతూ ఉన్నారు ఇక్కడ. సో ఏ రకంగా చూడొచ్చు మీరు చెప్పండి తెలంగాణ ప్రజల? సెల్ఫ్ సూసైడ్. ఇక ఇప్పుడు హరీష్ రావు ఇక్కడ ఇందాక తప్పుదో పడ్డది, టాపిక్ కొంచెం పక్కదారి పడ్డది. హరీష్ రావు అనే వ్యక్తి ఇప్పుడు వీటన్నిటి నుంచి బయటపడడానికి బీజేపీలో చేరుతున్నాడు అని చెప్పి వార్తలు వస్తున్నాయి. హరీష్ రావుతో పాటు ఇంకొంతమంది హరీష్ రావు క్యాడర్ ఎవరైతే గెలిచిన వాళ్ళు ఉన్నారో సో వాళ్ళు కూడా బీజేపీలకు పోతారు, ఇంకొంతమంది కాంగ్రెస్లకు పోతారు. నాకు తెలిసినంత వరకు ఒక 8 నుండి 9 మంది మాత్రమే బీఆర్ఎస్కి పరిమితమై ఉంటారు. సో అట్లా సైలెన్స్, చచ్చిన పాము చచ్చినట్టే అట్లా పడుంటారని చెప్పి విశ్వసనీయ వర్గాల సమాచారం. మరి ఉన్నటువంటి 25 మంది ఎమ్మెల్యేలు ఎవరు రాబోతున్నారు అనేది క్వశ్చన్ మార్కు. ఈ హరీష్ రావు మీద కూడా డిపెండ్ అయి ఉన్నది. సో వాళ్ళు లోపాయికార ఒప్పందాలు అయితే చేసుకుంటారు. సార్ మేము వస్తాం సార్ బీజేపీలోకి, మళ్ళీ ఈ కాళేశ్వరం ప్రాజెక్టు గురించి కేంద్ర ప్రభుత్వం ఎత్తద్దు అని చెప్పి హరీష్ రావు డీల్ మాట్లాడుకుంటాడు. లేదంటే ఇక వీళ్ళు ఇక్కడ కాంగ్రెస్ తోటి డీల్ మాట్లాడుతూ ఉంటారు. ఇవన్నీ కూడా ఏంది, ఇక్కడ ఎవడు సక్కరైనోడు కాదు, ఏ పార్టీ వాడు కూడా సక్కరైనోడు కాదు. సో రాజకీయ నాయకులు అందరూ ఒకటే పార్టీ. ఇక్కడ బీఆర్ఎస్, ఇక్కడ బీజేపీ, ఇక్కడ కాంగ్రెస్, టీడీపీ, ఇంకే పార్టీలు ఉంటే ఆ పార్టీ, ఈ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీని కాపాడాలా, ఆ పార్టీ అధికారంలో ఉంటే ఈ పార్టీని కాపాడాలా. సో మళ్ళీ ఇప్పుడు ఫ్యూచర్లో వేరే పార్టీ అధికారంలోకి వస్తే ఫ్యూచర్ విజన్ ఆలోచించాలి కదా వీళ్ళు. సో ఫ్యూచర్ ఆఫ్ జనరేషన్ ఏంది,
అమ్మో ఈ 5 ఏళ్ళు కనుక వీళ్ళని టార్చర్ పెట్టి వీళ్ళకి బెండ్ కాకపోయి ఉంటే మళ్ళీ వచ్చేసారి వాళ్ళు గెలిస్తే మళ్ళీ మమ్మల్ని అప్పుడు సతాయిస్తారని ఆయన అని ముందే ఊహించుకొని ఊహాగానాలు వేస్తూ ఉంటారు. నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఎన్నిసార్లు ఎమోషనల్ డైలాగులు కొట్టారు మీరు చెప్పండి. పిసిసి అధ్యక్షులు ఉన్నప్పుడు ఆర్టీ యాక్ట్ లేచి అసలు మనకు తెలియని సమాచారం అంతా రేవంత్ రెడ్డి గారికి మస్తరికే. ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి, ఎవడోడు ఏమేమి చేసిండు అన్నీ తెలుసు ఆయనకి. మరి ఎందుకు మూవ్ చేస్తలేరు? ఏ కేసు కూడా జైల్లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా, మీరు కట్టిన దానికన్నా అద్భుతంగా కట్టిస్తా అని మాట్లాడినటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారు, మన తెలంగాణ ముఖ్యమంత్రి గారు. బట్ ఇప్పుడేమో ఆయన చల్లబడిపోయినారు. అసలు ఏం మాట్లాడుతారు, ఏం చేస్తారు అనేది అర్థమవుతలేదు. మార్పు అన్నాం. ఇక్కడ చూస్తే హైకోర్టులో ఇచ్చే తీర్పులు కాస్త అగ్రికల్చర్ యూనివర్సిటీ బయోడైవర్సిటీ పార్క్ మొత్తం ధ్వంసం చేసి 100 ఎకరాలు ఆడగడుతురు. మార్పు అన్నాం. టీఎస్ కాస్త టీజీ చేసిరు. మరి ఎవరిని నమ్మాలి రబ్బాయి? ఎవరిని నమ్మాలి? ఏ పార్టీస్ మంచి చేస్తే తెలంగాణ కన్నా నమ్మాలి మనము? ఎవరిని నమ్మాలి? బీఆర్ఎస్ అయిపోయాయి 10 ఏళ్ళు వాళ్ళు దోచుకున్నారు, ఫుల్ దోచుకున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ మొదలుపెట్టింది. ఇంకొంతమంది ఏమో ఆడ ఎక్కడ చూసినా రెడ్డిల పేరు వినబడతా ఉన్నాయి. ఈ రేవంత్ రెడ్డి బ్రదర్స్ అన్ని సెటిల్మెంట్లలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడైతే ల్యాండ్ సెటిల్మెంట్లు ఉన్నాయో ఆడ మొత్తం రేవంత్ రెడ్డి బ్రదర్స్ పేర్లు వినబడతా ఉన్నాయని చెప్పి మొన్న మాకు 2 కాల్ చేశారు. ఆఫీస్ నెంబర్కి కాల్ చేయడం జరిగింది. ఎవరు? ఈ తిరుపతి రెడ్డి గురించి. షావ్య గారు చూడండి, ఇట్లా ఇక్కడ మా ల్యాండ్ ఇక్కడ కబ్జా అయింది, సో దాంట్లో రేవంత్ రెడ్డి తమ్ముడు ఇన్వాల్వ్ అయి ఉన్నాడంట, మా జోలికి రావద్దంటున్నారు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. మరి ఏం చేయాలి ఇప్పుడు? మేము ఏం చేయాలి? ఏ రకంగా ముందరకు తీసుకెళ్ళాలి దీన్ని? ఏం చేస్తాం? వాళ్ళని మార్నింగ్ న్యూస్కి తీసుకొచ్చి ఇక్కడ పిలుస్తాం. ఇక్కడ పిలిచి చెప్పండి రా నాయన, చెప్పుకోండి రా మీ బాధ, అట్లీస్ట్ మీడియా ముందుకు వస్తారన్నా వాళ్ళు ఆపుతారేమో అని చెప్పి. సో దీన్ని బట్టి నాకు అర్థమైంది ఒకటే, అందరూ ఒకటే రాజకీయ నాయకులు. ఈ ప్రజలు మారినంత కాలం వీళ్ళు కూడా మారారు అంతే. ఇప్పుడు వీళ్ళు ఇక మాట్లాడితే మళ్ళీ కాంట్రవర్సీలు అయితే మళ్ళీ ఇక మా మీదే నిఘాలు పెడతారు. సో దయచేసి తెలంగాణ ప్రజలారా నేను చెప్తా ఉన్నా, సో తెలంగాణ అడ్డా పౌరుషాల గడ్డ. ఓకే, ఏదైనా సరే కొట్లాడే శక్తి మన దగ్గర ఉంటుంది, కొట్లాడుతూనే ఉంటుంది జీవితంలో. దేవుడు మన పేరు మీద రాసిండు ఇట్లా. ఏమి తెలంగాణ ప్రజలు కొట్లాడండి రా భయ్, అన్ని పార్టీలతో కొట్లాడండి, మీ హక్కుల్ని తెచ్చుకోండి, మీ పథకాలని తెచ్చుకోండి, అవి తెచ్చుకోండి, ఇవి తెచ్చుకోండి అని చెప్పి మనం అడుగుతూ ఉండాలి, మాటికి గుర్తు చేస్తూ ఉండాలి. డ్రగ్స్ నిర్మూలన అన్నారు. ఎక్కడుంది డ్రగ్స్ ప్రక్షాళన నిర్మూలన? ఎక్కడ లేదు. ఓకే, ఎక్కడ కనబడుతుందా? మొన్నటికి మొన్న 6 ఏళ్ళ పసిపాలిక పైన అత్యాచారం జరిగాయి. మరి షీ టీంలు వీ టీంలు ఇవన్నీ ఎక్కడన్నా మనకి కనబడతా ఉన్నదా? స్పెషల్ క్లాసెస్ కానీ కౌన్సిలింగ్స్ కానీ ఎట్లా ఉండాలి, ఏం చేయాలనే స్పెషల్ సెషన్స్ కానీ ఏమైనా ప్రోగ్రామ్స్ కానీ ఏం కనబడట్లేదు. సో ఐటీ చూసుకున్నట్టయితే మొన్న 2-3 కంపెనీలు పోయినాయి అని చెప్తా ఉన్నారు. ఇంతవరకు వాస్తవం కూడా తెలియదు. కేవలం రాజకీయ కుట్రలో భాగంగా ఒకరికొకరు దూషించుకుంటున్నారా, నిజంగానే కంపెనీలు పోయినాయా అనేది కూడా మనకి అంత క్లారిటీ లేదు. ఇక బీజేపీ అంటారా, బీజేపీ గందరగోళంలో బీజేపీ ఉన్నది. నార్త్ సైడ్ సీట్లు మొత్తం తగ్గిపోయి ఈసారి ఎక్స్పెక్ట్ చేయలేదు ఎవరు కూడా. ఎందుకంటే నార్త్ సైడ్ ఎక్కువ డబల్ ఇంజన్ సర్కారు ఉండబట్టి కొన్ని అసలు ఇంకా పెద్ద విచిత్రం ఏంటంటే అయోధ్య రామ మందిరం, అంత పెద్ద రామ మందిరం కడితే అయోధ్యలోనే బీజేపీకి ఇక్కడ ఉత్తరప్రదేశ్ అక్కడ సైడ్ ఓట్లు వాళ్ళే. చాలా పెద్ద బాధాకరం. దానికి కారణం ఒకటే, బీజేపీ కూడా పురుగుల్ని ఏరకపోవడం. అంటే తప్పు చేసిన వాళ్ళకి బీజేపీ శిక్ష వేస్తలేదు. ఎవరు అవునన్నా కాదన్నా ఇది వాస్తవం. ఇప్పుడు ఎలక్షన్స్ అయిపోయినాయి, అప్పుడు కూడా చెప్పినా, ఇప్పుడు కూడా చెప్తా ఉన్నా. సో ఇది ఇట్లనే కొనసాగుతాయి. ఇప్పుడు ఎలక్షన్స్ అయిపోయినా మళ్ళీ వచ్చేసారి ఎలక్షన్స్ ఉంటాయి కదా, మరింత గ్రాఫ్ పడిపోతుంది బీజేపీది. అట్లా పడకుండా ఉండాలి అంటే ఎవరైనా ఎంపీలు ఇమీడియట్గా తప్పు చేసిరని తెలిసినప్పుడు ఇమీడియట్గా మందలించడమో, సస్పెండ్ చేయడమో, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడమో లాంటివి బీజేపీ నుండి ప్రజలు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. కొద్దో గొప్ప మంచి పార్టీ ఏదైనా ఉందంటే అది బీజేపీ పార్టీ అని ప్రజలు నమ్ముతూ ఉన్నారు. సో దయచేసి దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ముందరకు తీసుకెళ్ళి వ్యవహరించండి అని చెప్పి నేను మరొక్కసారి తెలియజేస్తూ ఉన్నా. సో దీన్ని బట్టి ఇప్పుడు ఏంది, ఇక్కడ బీఆర్ఎస్ చాప్టర్ తెలంగాణలో క్లోజ్ అంటే క్లోజే. సైలెంట్ వాళ్ళు, ఇప్పుడు ఏం చేయలేరు వాళ్ళు. కూరలు బీకేసిన పాములకి అయిపోయింది వాళ్ళ పరిస్థితి బీఆర్ఎస్ది తెలంగాణలో. మళ్ళీ అది పునరావృతం అవ్వాలంటే బీఆర్ఎస్ నాయకులపైనే ఉంది. ఇప్పుడు కేటీఆర్ జైలుకి వెళ్తాడా, సంతోష్ వెళ్తాడా, హరీష్ రావు బీజేపీకి జంపా, మరి కేసీఆర్ ఏమో సైలెంటా? మొన్న రోడ్ షోలు చేసిన ఎలక్షన్స్ అని చెప్పి వాళ్ళ చేతిలోనే ఉంది. పార్టీ మొత్తం జీరో అవ్వాలన్నా,
మళ్ళీ పునరావృతం అవ్వాలన్నా కార్యకర్తలు ఎప్పటికప్పుడు కాపాడుకోవాలన్నా ఫస్ట్ వాళ్ళు బలంగా పనిచేయాలి, ఏదైనా సరే ఎదుర్కోవాలి, కేసులు ఎదుర్కోవాలి, జైలు ఎదుర్కోవాలి, ఇవన్నీ కూడా ఎదుర్కొని మళ్ళీ పార్టీని పునరావృతం చేయాలి, కార్యకర్తలలో ధైర్యం నింపాలి. లేదు ఇట్లనే వదిలేస్తామంటే ఇక పార్టీ భూస్థాపితం అయిపోతుంది. ఇక బీఆర్ఎస్ ప్రాంతీయ పార్టీ కాదు, ఇప్పుడు జాతీయ పార్టీ వేసారు కదా. ఇక తర్వాత ఎలక్షన్లో కూడా బీఆర్ఎస్ ప్లేస్లో వేరేది ముందరికి వెళ్తూ ఉంటుంది. సో సినిమా చూసినట్టు ఉంటుంది. ఇక కేటీఆర్ ఏమో జైల్లో ఊసులు లెక్క పెడతా ఉంటాడు. ఆల్రెడీ ఇప్పుడు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నట్టు తెలుస్తూ ఉంది మరి కేటీఆర్ని అరెస్ట్ చేయడానికి. ఏది డ్రగ్స్ వ్యవహారంలో కావచ్చు, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కావచ్చు, ఈ ధరణి వ్యవహారంలో కావచ్చు, అండ్ ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్ విషయంలో కేటీఆర్ మాత్రం తప్పకుండా జైలుకి వెళ్ళాలి. వెళ్ళలేని పరిస్థితి ఉంటే వెళ్ళకుంటే, జైలుకి వెళ్ళడానికి నోటీసులు పంపించకుంటే, ప్రజలారా గుర్తుపెట్టుకోండి, కేసులు గురించి పేపర్లల్లో హెడ్లైన్స్లలో పెద్ద పెద్ద అక్షరాలతో వచ్చి రిపీటెడ్గా వార్తలు వచ్చి సడన్గా దాని గురించి ఎవ్వడు మాట్లాడతలేడు, ఏ మీడియా కూడా మాట్లాడతలేదు, ఎవరు కూడా ఏం చేయట్లేదంటే దాని అర్థం వాళ్ళు అమ్ముడు పోయిండ్రని అర్థం. గుర్తుపెట్టుకోండి, దాని అర్థం వాళ్ళు అమ్ముడు పోయిండ్రు. ఎక్కడ అమ్ముడు పోయిండ్రు? ఇప్పుడు కేటీఆర్ ఇంత పెద్ద సెన్సేషన్, ట్యాపింగ్ అన్నారు, జాతీయ సమస్య అన్నారు, సిబిఐ మీద కూడా ట్యాపింగ్ చేసిరు, సిబిఐ ఆఫీసర్ల మీద, ఈడీ ఆఫీసర్ల మీద ట్యాపింగ్ చేసిరు, హైకోర్టు జస్టిస్ల ఫోన్లు ట్యాపింగ్ చేసిరు. ఇంతమంది ఫోన్లు ట్యాప్ చేసి వీళ్ళ మీద చర్యలు తీసుకోకుంటే దాని అర్థమైంది, ఇక్కడ వీళ్ళకు ఫండింగ్ ఇచ్చిరు, మమ్మల్ని వదిలేయండిరా నాయన, మా దగ్గర ఉన్న పైసలు మీకు ఇచ్చేస్తాం, దయచేసి మమ్మల్ని వదిలేయండి అని చెప్పి డబ్బులు ఇచ్చి అమ్ముడు పోయినట్టే కదా. ఇప్పుడు గొర్రెల స్కామ్లో కూడా గదే, గొర్రెల స్కామ్, ఓఎస్డీ అరెస్ట్ అంటారు. అసలు తిమింగలం ఎవరు? తలసాని శ్రీనివాస్ యాదవ్.